ఎన్నికల ప్రణాళికలో ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేతులెత్తేసింది. సరే బీజేపీకి అయితే రుణమాఫీ చేయాలన్నట్టు ఆలోచన తలపి ఎన్నడూ లేదు. కానీ బీఆర్ఎస్ ఏదైతుందో గతంలో ₹1,00,000 వరకు మేము అమలు చేస్తామని చెప్పి పేర్కొని అది దశల వారీగా ఏకమొత్తంగా అమలు చేస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుండే. ఆ విధంగా చెప్పి దశల వారీగా చేయడంతో ఏమైపోయిందంటే అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయింది. వడ్డీ మాఫీ, రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ. చివరికి మొన్నటి 2003 ఎన్నికల ప్రణాళికలో ఆ బీఆర్ఎస్ కూడా చేతులెత్తేసింది. అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేస్తాము రైతాంగానికి అన్నట్టు ఆలోచన చేయలేని పరిస్థితుల్లో ఇట్స్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్ ₹2 లక్షల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ వాస్తవంగా నేనైతే చెప్తున్నానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో బాధ్యత వహించాలి. వీళ్ళ రుణమాఫీతో ఏదైతుందో రాష్ట్రం 21,000 కోట్ల ఆర్థిక భారం అయినప్పటికీ రైతును ప్రోత్సహించాలి, రైతుకు అండగా నిలబడాలని చెప్పని రుణమాఫీ అమలు చేస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్దలు కిషన్ రెడ్డి గారు ఉన్నారే కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రుణమాఫీ అమలు చేయబడుతున్నప్పుడు మీరు కేంద్రంకి వెళ్ళి కూడా రాష్ట్రానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పింప చేయబడే విధంగా నీతి ఆయోగ్లో ఒక 10,000 కోట్లు మీరు సమకూర్చగలిగినట్టయితే రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుండే కదా. ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే కేవలం విమర్శకు మేము ఏదో చేసిన వాళ్ళకి కావాలనే విధంగా ఇవాళ ది అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆర్ వన్ సైడ్. మీకు ఏదైతున్నదో మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం వీళ్ళ గతంలో మీరు ఆలోచించలేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మహిళలు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచించలే. వాళ్ళు 200